అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అందరికీ హ్యాపీ సండే. అయితే దోస్తులు, నిన్న మేము పెట్టిన వీడియోకి కింద కామెంట్స్ మస్తు మంది మస్తు రకాలుగా మన స్టోరీని ఊహించుకొని కామెంట్లు పెట్టిర్రు. మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది మీరే సిరీస్ చూస్తూ ఉండండి. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు తప్పుగా మాత్రం అనుకోకండి. మీరు ఎంటర్టైన్మెంట్ కానీకే, ఎంజాయ్ చేయడానికే మన వీడియోస్ అన్నమాట. ప్లీజ్ దోస్తులు, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే పెట్టండి. సబ్స్క్రైబర్స్ అన్నారు, మేము ఎన్ని కామెంట్స్ చేసినా ఎన్ని లైక్స్ చేసినా మీరు ఒక్క రిప్లై కూడా ఇయ్యరు అని అన్నారు. దోస్తులు, మేము ఖచ్చితంగా మీ కామెంట్స్కి లైక్ మాత్రం ఖచ్చితంగా కొడతాం. ఎంత పని ఉన్నా కూడా మీ కామెంట్స్కి ఒక్కొక్కటి రిప్లై ఇచ్చే టైం ఉంటే ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. లేకపోతే లైక్స్ మాత్రం ఖచ్చితంగా మీ కామెంట్స్కి వస్తాయి. వస్తున్నాయా లేదా కింద కామెంట్ చేయండి ఒకసారి. అనే ముందు కొంచెం ఆలోచించుకొని అనండి దోస్తులు ప్లీజ్. మాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా, మీ గురించి మేము మంచిగా వీడియోస్ చేస్తున్నాం, ఇంకా రోజు 2 అప్లోడ్ చేస్తున్నాం. మీరు ఎంటర్టైన్మెంట్ కావాలి అని మీరు పెట్టే కామెంట్స్ కి మేమైతే ఖచ్చితంగా లైక్ ఇస్తాం దోస్తులు. అవునా కాదా? కింద కామెంట్ అయితే చెప్పుర్రి. ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని 1 lakh దాకా తీసుకెళ్ళాలి. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 138 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నాని, మరి ఇక మ్యారేజ్ అయితే అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక మేము కూడా పని ఉందిరా హైదరాబాద్లో. ఇక మేము ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాం. అవునా డాడీ? ఒక 2 days తర్వాత వెళ్తే అయిపోయేది కదా. లేదురా జున్ను, మేము వచ్చి 20 days అవుతుంది. ఇక అక్కడ కూడా పని ఉంటుంది కదా. మీరు కూడా వస్తే అయిపోతుంది కదా. అవు సురేష్, పోదాం పార్రి హైదరాబాద్కి. వస్తాంలేండి మామయ్య, ఒక వారం రోజుల తర్వాత. సరే సరే, మీ వీలు చూసుకొని హైదరాబాద్కి రండి. ఒక 4-5 రోజులు ఉండేటట్టే రండి, సరేనా? నానమ్మను తాతను తీసుకొని రండి జున్ను. సరే డాడీ. జాగ్రత్త జున్ను, నీకు పెళ్ళైపోయింది, అప్పుడే పెద్దదాని అయిపోయినావు. మాకంటూ ఉన్నది నువ్వు ఒక్కదానివే బిడ్డ, మంచిగా ఉండు సరేనా? రండి హైదరాబాద్కి ఖచ్చితంగా. ఏడవకండి అత్తమ్మ, ఎందుకు బాధపడుతున్నారు? నేను జున్నును మంచిగా చూసుకుంటా. మంచిగా చూసుకో అయ్యా, మేము గౌరవంగా పెంచినాం నా బిడ్డని, నువ్వు నీ చేతిలో పెట్టినాం, జాగ్రత్త. సరే అత్తమ్మ, నేను మంచిగానే చూసుకుంటా, మీరు ఏడవకండి. ఆమె గురించి అస్సలు టెన్షన్ పడకండి. కొంచెం బాధ అనిపిస్తుంది కదా, ఇన్ని రోజులు అంటే వేరు, ఇక ఇప్పుడు పెళ్ళైపోయింది అని బాధ, అంతే. మీరేం టెన్షన్ పడకండి మామయ్య. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రండి, మేము కూడా వస్తాం. సరే గాని మీరైతే ఒకసారి హైదరాబాద్ రండి, సరేనా? సరే మమ్మీ, వస్తాంలే. పోయేస్తాం మరి, జాగ్రత్త. ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయుర్రి. జున్ను, నానమ్మ తాత దగ్గరికి కూడా వాళ్ళని కూడా రమ్మనిటు. సరే మమ్మీ. బాధపడకు జున్ను. సరేనే. పోయేస్తాం అల్లుడు, బిడ్డ జాగ్రత్త. సరే సరే, ఎందుకు బాధపడుతున్నావు జున్ను? బాధ అనేది ఉంటది కదరా. ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. నేను నీకు ఏ బాధ రాకుండా, ఎవ్వరు గుర్తు రాకుండా నేను నిన్ను ప్రేమగా చూసుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు. తెలుసురా, నువ్వు నన్ను ప్రేమగానే చూసుకుంటావని. సరే సరేలే, రేపు హాస్పిటల్ పోయి రావాలి. ఈ పెళ్లి బిజీలో పడి హాస్పిటల్కి పోలేదు. కాదురా, ఇప్పుడు నాకు 4 months పడతాయి. మా వాళ్ళకు ఇంకా తెలియకపాయే. మనము ఎప్పుడు చెప్పుదాం చెప్పు? ఒక వారం రోజుల తర్వాత హైదరాబాద్ పోదాం కదా, అప్పుడు చెప్దాంలే, మీ వాళ్ళకి ఏం కాదు. సరే సరే. వంట ఏం చేయమని చెప్పినావు? పాలకూర పప్పు వేయమన్నా, ఈరోజు కొంచెం టమాటా పచ్చడి వేయమన్నా, తినబుద్ధి అవుతుందని. సరే సరే, నేను బయటకెళ్ళి నీకు ఫ్రూట్స్ తీసుకొస్తా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. నానమ్మల ఇంటికి పోతే మంచిగా ఉండు కదా. వద్దు వద్దు, తర్వాత పోదు గాని పడుకోపో నువ్వు. వీలైతే నేను అటు పోయి వాళ్ళని రమ్మంటలేడు ఒకసారి. సరేరా. జాగ్రత్త, కాసేపు పడుకో, నేను పోయి ఫ్రూట్స్ తీసుకొని వస్తా. సరే. ఏమైందండి? పొద్దుటి నుండి ఏమో ఆలోచించుతారు, ఏం ఆలోచించుతుర్రు? ఏం లేదురా మా, నా మనసులో ఒకటి అనుకుంటున్నా, మరి నువ్వేమంటావో ఏమో అని ఆలోచిస్తానా. ఏంటిది అది? ఏమైంది చెప్పండి. నువ్వు ముందు కూసో. చెప్పండి, ఏమైంది?
కాదురామా, ఇప్పుడు ఇక్కడ ఉండి వేరే పని ఏం చేయలేకపోతున్నా నేను. ఊకే పొలం కాడికి పోవుడు, పొలం పనులు చేసుకునుడు అయిపోతుంది. ఆ వచ్చిన వడ్ల పైసలు కూడా దానికని దీనికని ఒడవంగా 20-30 వేలన్నా మిగులుతలేవు. ఇక పిల్లలు పెద్ద పెరుగుతుర్రు, వాళ్ళ చదువులకు బాగా కావాలి. ఈ ఒక్క బిడ్డ ఉండే పెళ్ళి వేయాలనంటే ఈ పొలం మీద మనం ఏం బతుకుదాం? ఇక మరి ఉన్న పని చేసుకోకపోతే ఇంకేం పని చేస్తావు? నేను దుబాయ్ పోవాలనుకుంటున్నా. ఏంటండి? అవును రామా, దుబాయ్ పోయి అక్కడ పని చేసుకోవాలి అని అనుకుంటున్నా. మా ఫ్రెండ్స్ రీసెంట్గా పోయిర్రు. వాళ్ళు నెలకు 50-60 వేలు సంపాదిస్తుర్రట. వాళ్ళ కంపెనీలా ఇంకా మంది పడతారట. నన్ను రమ్మనని అంటుర్రు. పోదామని అనుకుంటున్నారమ్మా, ఏమంటావు? వామ్మో, నువ్వు ఈ పొలం కాడికి పోతేనే నువ్వు వచ్చేదాకా నాకు మనసున పట్టది. అసొంటిది నువ్వు దుబాయ్ పోతావా? మరి పిల్లల గురించి కష్టపడాలి కదా. పొలం చేసుకుంటుంటే ఏం కడుతుంది ఇల్లు ఎప్పు? ఇక్కడ కౌలుకిస్తే అయిపోతుంది, ఎవరన్నా చేస్తారు. నేను అక్కడ పోయి పని చేసుకుంటే పైసలు వస్తాయి. పిల్లలు మనము మంచిగా సెట్ అవుతాం కదా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళని చూడు ఎట్లా సెట్ అవుతుర్రు, ఏం కథ. వామ్మో, నిన్ను వదిలిపెట్టి నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండి పిల్లల్ని చూసుకున్నా అంటే మస్తు కష్టమండి. మిమ్మల్ని చూడకుండా నేను బతకలేను. దుబాయ్ చల్లకుండా దుబాయ్ పోకుండా మంచిదే, కానీ ఇక్కడ ఏదన్నా పని చూసుకోర్రి. ఇక్కడ ఏం పని చేసినా కూడా దోస్తానమని అటని ఇటని అవి ఒడిసిపోతూనే ఉంటాయి. ఇక్కడ ఒక్క రూపాయి కూడా చేతులకు రాదు. అక్కడికి పోతేనే ఇన్ని పైసలు వెనకేసుకోవచ్చురామా. నువ్వు ఓకే అని అంటే నేను పాస్పోర్ట్ తీస్తాను అనుకుంటున్నా. అబ్బో, నాకు ఇష్టం లేదండి. మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను. ప్లీజ్ మీరు ఎటు పోవడద్దు. వచ్చిన పైసలాయే మీరు నాతోటి నా పిల్లలతోటి ఇక్కడ ఉంటేనే నాకు సంతోషం. అరే గట్లంటే ఇట్లనే రామా, ఆలోచించు నువ్వు కూడా. పిల్లలు పెద్దగా అవుతుర్రు, చదువులకు ఎన్ని అవుతున్నాయి చూస్తలేవా? ఆడపిల్లుండే అటు ఇటు ఎదగనే బట్టే ఆమెకు ఎన్నో ఇన్ని సంపాదించి పెట్టద్దా? రేపు అట్టిగానే పోతుందా చెప్పు? అట్టిగానే పెళ్ళి అవుతుందా? ఎన్ని లక్షలు పోతుర్రు ఈ కాలంలో. ఏమోనయ్యా, నాకు ఇష్టం లేదు నువ్వు పోవుడు. ఆలోచించురామా, నువ్వు ఆలోచించుకొని ఏ విషయం అనేది నాకు చెప్పుతే నేను పాస్పోర్ట్ తీస్తా, పోతా. ఒక 2 సంవత్సరాలు పోయి వస్తే కొంచెం మన లైఫ్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు ఉన్నంతలా బతుకుతలేమా అండి? చెప్పండి. ఇప్పుడు మీరు దూరం పోయి పని చేసుకుని మమ్మల్ని ఇక్కడ మీరు అక్కడ, అబ్బో నా మనసు ఒప్పదండి. ఇక్కడనే ఏదైనా చిన్నదైనా మంచిదే, నెలకు 10,000 వచ్చినా మంచిదే, కానీ గంత దూరం పోవడం అవసరమా? చేత్తా అంటే జీతం కూడా పెరుగుతుందట రామా. ఆలోచించుకొని నాకు ఏ విషయం అనేది చెప్పు, సరేనా? నేను పొలం కాడికి పోయొత్తా మరిగా. ఏం ఆలోచించినా నా మనసు ఒప్పది నిన్ను పంపించడానికి. ఆ గురించి నీ గురించి కాదు, ఇక్కడ పిల్లల గురించి ఆలోచించు. ఆడపిల్ల ఎదుగుతుంది, కొంచెం ఆలోచించుకొని నాకు ఏ విషయం అనేది అర్థమవుతుందా? మళ్ళా అక్కడ మంది ఫిల్లప్ అయితే నాకు ఛాన్స్ ఉండదు. ఛాన్స్ దొరికినప్పుడే పోతే మంచిది కదా. ఏమో లేండి, ఆలోచించుకోనేంటిదిగా చెప్పేది. ఆలోచించుకో, నేను పొలం కాడికి అట్లా పోయేస్తా. నీకు మమ్మల్ని వదిలిపెట్టి పోవుడు ఇష్టమేనా? ఇష్టమైనా కష్టమైనా పోవాలి. పిల్లల గురించి కష్టపడాలి రమా. ఏ విషయం అనేది ఆలోచించుకొని చెప్పు, నేను పొలం కాడికి పోయేస్తా. వామ్మో, ఈయనేంది గిట్లా అంటుండు? దుబాయ్ పోతానంటుండు. పోతే 2 సంవత్సరాల దాకా రాడు. అప్పటిదాకా నేను చూడకుండా ఎట్లుంటా? నాకు ఒక్క నిమిషం కనిపించకపోతేనే పిచ్చి లేస్తుంది. అసొంటిది నన్ను 2 సంవత్సరాల దాకా చూడకుండా నేను ఎట్లుంటా? ఆ ప్రాణం పోతుంది. ఇక్కడనే ఏదన్నా పని చేసుకోమనాలి, కానీ గంత దూరం పోవడం అవసరమా? పిల్లల గురించి ఆలోచిస్తుండు కరెక్టే, కానీ అమ్మో గంత దూరం పోతే నేను ఒక్కదాన్ని పిల్లలతోటి ఎట్లుంటా? అటు ఇటు లతక్క ఇల్లైతే లేస్తాంది కదా, నొల్లు వచ్చిర్రు చేత్తురు కదా. లతక్క లేదా ఏందిడా? రాజన్న ఇగరా ఎటు పోతున్నావు? సురేష్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, అట్లా బయటకు వెళ్ళినా. మరి లతక్క ఇల్లు ఏడుదాకా వచ్చింది, ఒకసారి చూసిపోదామని ఇటు మోకే వచ్చినా. నేను పొలం కాడికి పోతున్నా.
ఇల్లు మంచిగానే పెద్దగానే కడుతుంది కదా, తొందర తొందర పని చేస్తారు, మంచిగా పనులు కూడా చేస్తారు కదా. ఇక పైస ఉంటే ఏదైనా అవుతుంది రాజన్న. ఇక నువ్వు కూడా ఓ ఇల్లు కట్టపోయినావు. నా దగ్గర తిందామంటేనే గతికి లేకుండా పోతున్నాయి అని అంటే ఇక ఇల్లు కట్టుడా సురేషు? గంత సినిమా లేదు. ఇక నాకు కూడా టైం వచ్చినప్పుడు నేను కూడా కడతా గాని తక్క సొంటిది కడతాంది భూమమ్మి. ఇక ఆమంటే అవ్వగారి అమ్మి కడుతుంది. నాకు ఉన్నదే 2 ఎకరాలాయే, నా కొడుకు అద్దా. అంతే అంతేగాని ఏ అట్టిగా రేటు మొకే వచ్చినా ఇక జున్నుకు ఫ్రూట్స్ ఇట్లా తీసుకెళ్దామని. అవునా, జున్ను మంచిగా ఉన్నదా? ఇక ఇటు పెళ్ళైనప్పటి నుండి నేను అటు అచ్చుడే కుదురుతలేదు. ఓ రోజు వస్తా గాని మీ అత్తమ్మను మామయ్య ఉన్నారా పోయిర్రా? పోయిర్రు ఇయ్యాలనే. సరే సురేషు, ఇంకా మరి మధ్యలో అందరం కలిసి పార్టీ చేసుకోక బాగా రోజులైతుంది రాజన్న. ఓ రోజు వేసుకుందామా మళ్ళా పొలం కాడ ఇట్లా మంచిగా ప్రశాంతంగా ఉంటది కదా. అద్దు సురేషు, నేను రాను ఏ పార్టీకైనా కూడా. అయ్యో ఎందుకు? అద్దద్దు, నువ్వు నేను కూసుందామంటే ఎప్పు అత్తగాని ఆడోళ్ళతోటి సోపతద్దు, ఆ పార్టీలద్దు. సరే సరే రాజన్న, ఓ రోజు కూసుందాం తీ, ఫోన్ చేస్తా. సరే మరి పోతాన్నా పొలం కాడికి, ఇక నేను అటే పోతానా. సరే రాజన్న పో. నీ అవ్వ ఇల్లు తొందర తొందరనే లేపుతారు కదా, లేపని. తక్కలేనట్టుంది కదా, కలిసి మాట్లాడదామనంటే ఇక ఆమె ఏం చేస్తుందో, నేను జున్నుకు ఫ్రూట్స్ తీసుకొనన్న పోవాలి ఇక. నేను పొలం కాడికి పోతున్నా, బాపునైతే ఇల్లు కాడికి బొమ్మను పనోళ్ళు వచ్చిర్రో మరి. సరే, కైకిలోళ్ళని పిలిచినావా? పిలిచిన ముగ్గురు అత్త అన్నారు. లింగక్క ఉన్ను నర్సవ్వ మల్లక్క ముగ్గురు అత్త అన్నారు. పెసర చెట్లల్లా ఇలా గడ్డి వీకేయాలి, బాగైంది గడ్డి. సరే సరే బిడ్డ, ఆ పని అయితే ఏపియ్యి. ఇక ఇల్లు కాడ నువ్వు ఉండి చేసేదేముంది, బాపును పొమ్మంట గాని. సరే పొమ్మనే, నేను ఒకసారి వచ్చినాక పోతా గాని ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయమని, సరేనా? సరే అవ్వా, పోయత్త మరి. పోయిరా పోయిరా, ఇవాళ అవుతుందా బిడ్డ గడ్డి కలుసుడు? ఏమో మరి చూడాలే. సరే అవ్వా పో, ఇంటికాడ పైలమే అమ్మా. సరే, పైసలున్నాయని నన్నైతే మొత్తం ఇంటికి కావాలి చేసేసింది నా బిడ్డ. నాకేమో ఏ పని చేయకపోతే మనసున వాటి పాడు కాదు. అసక్క ఏమైంది? అత్తన్నమా? అత్తన్న పాయే, నువ్వు మళ్ళక్కని ఇట్లా పిలుస్తా, టిఫిన్ పెట్టుకుని రా. సరే పోవాలి ఇక. దారి లేట్ అయిపోయింది. మల్లక్కకి ఏం పనో వెళ్ళనే వెళ్ళది. అరే నన్నే అంటవేందే, రానే పడుతుంది. ముగ్గురు టిఫిన్లేనే వాటిని. బ్యాగుడా? అరే ఏమనుకుంటానవే, చూస్తే చిన్న కొడతాంది కానీ బ్యాగు లోపల పెద్ద ఉంటది. నీ టిఫిన్ ఏదే లత? ఆ టిఫిన్ మెల్లగా బాపు పట్టుకొస్తాడు గాని పారి ఇక వారి. గడ్డి బాగానే ఉందా? చూస్తే తెలియదా? పారి. ఏ బాగేం లేదు కదా, ఆడింత ఈడింత ఉన్నది. గదే లింగక్క, అక్కడింత ఇక్కడింత ఉన్నది. ఇయ్యల్లా కావాలి. ఏంది ఇయ్యల్ల అవుతుందా? ఏమా అవుతుంది నర్సక్క, బాగా ఎక్కడున్నది గడ్డి? ఇయ్యల్లా ఇల్లు కాడికి పోలే, ఇయ్యల్ల అప్పటికి సాయంత్రం పోయి రావాలి. అనే ఇల్లు పని అత్తారా పనులు? అత్తారు. గుత్తకిచ్చిన కాబట్టి టక్క చేస్తారు. అదే రోజు కైకిలు అయితే సక రాకపోదురు చేయపోదురు గాని గుత్తకే ఇయ్యాలి గాని. సరే నర్సక్క, నేను నీళ్లు తెచ్చి చెట్టు కింద పెడతా, మీరైతే కలుగుర్రి. సరే. అబ్బో పాపం లత బాగా కట్టపడుతుంది. అవులింగక్క, ఇటు ఈ పని చేసుకోవట్టే, అటు ఇల్లు కట్టవట్టే. భర్త లేకపోతే ఆడదానికి గిదే కట్టముంటదే. ఓ మల్లక్క, నమ్మ కూసున్నావు, కలుతాన్నవా సుత్తన్నవా? నాకు అంగితే నడుము పోతుంది, నడుము నొప్పి, అందుకే కూర్చొని కలుస్తానా. నడుములతో కట్టం వచ్చిందవ్వా? నాకు కూడా నడుము లేవదే, కొంతసేపు అంగుతే పానం వెళ్ళకపోతుంది. సచ్చిన బాడుకోవు నన్ను నడుము మీద దన్నేటోడు గుద్దేటోడు. దినాలి అయ్యా. ఇక దినాలు ఎప్పుడు అయ్యే అన్నైపాయే. మొగ బడకవులతోటి గోసేనే. ఎక్కడనో మంచోడు ఉంటారు గాని, అబ్బో నా ముసలోడు అయితే నన్ను ఒట్టి చంపేటోడు. అయ్యో అవునా లింగక్క? అవునే. సర్లు మంచిగానే మొలిచినాయి కానీ లత? మంచిగానే మొలిచినాయి నర్సక్క. కష్టపడితే ఏదైనా ఫలితం ఉంటది. కష్టపడంది ఇంట్లో కూసోని తింటనే అత్తయ్య పైసలు. ఏదో పట్టు లత, నువ్వు కట్టపట్టందుకు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటది తీయే. నేను కట్టపడేది నా పిల్లల గురించి లింగక్క, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలనే కదా. ఒక్కొక్క రోజు దుఃఖం వస్తుంది. దేవుడా నాకెందుకు ఇంత పెద్ద బాధలు పెట్టినవనని. ఏం చేస్తావే మరి? దేవుడు ఎట్లా రాసి పెడితే అట్లా అవుతాడు తీయే లత. బాధపడకు, నీ పిల్లల్ని మంచిగా చదివిపిస్తే వాళ్ళే రేపు నేను చస్తారు కావచ్చు. ఇక నమ్మకంతో ఉంటాన్న కాదు నర్సక్క. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు మోత్తన్నా. ఇంకా దేవుడు నాకు ఎప్పుడు విముక్తినిస్తాడో ఏమో. ఇస్తాడు తీయే.
మాన నలుగురికి అవుతుందా అనే లత మరి నీకు సాతన అవుతలేదని అంటాను ఇంకొకళ్ళని ఎవరన్నా పిలిస్తే అయిపోవు కదా గా పోసక్కని పిలిస్తే అయిపోవు కదా రాకపోనా దాని కుక్కలకి గదత్తదా మల్లక్క బావో బావో అని బావేం బండ తిరగబట్టే అది గీ పొలానికి వస్తుందా నిజంగా వాళ్ళు భలే ఉంటారు అలా జంట బావనిష్పెట్టి అది ఉండదు దాన్ని ఇష్పెట్టి వాడు ఉండడు ఇద్దరు అద్దరు కదా మరి ఇద్దరు పిలిస్తే అయిపోవు వీటికే దాని బొంద దాదో పని చేస్తా అదే సోకుల పడుకుంటా బాణ చుట్టూ తిరుక్కుంటూ ఉంటారు గీ ముసల్తనానికి ఏం రోగమే నర్సవ్వా చాలా తృప్తి మనమేం చెప్తాం ఏం తృప్తే నర్సవ్వ గీ ముసల్తనానికి గాళ్ళిద్దరు అవసరమా సొంటిది ఆ మొగడు చచ్చిపోతానో లేకపోతే ఎట్లనో లొల్లిలయ్యి సప్పుడేకుంటారు అబ్బా అబ్బా అలా కావురం కటపాలు గాను ఓ బావా బావా అని ఎప్పుడు అన్మింద పడుతుంది నిజమే లింగక్క మరి కపిలింగ్ నడుతుందంటావా లింగక్క చూసిరా పోయే నర్సి నాకేంటిట నడవందే గంత ప్రేమగా ఉంటారు రాతి నర్సవ్వ ఇవాళ రేపు ముసలోళ్ళే ఆగుతలేరవ్వా లోకం బాగా ఎడిపోయింది చిన్న చిన్న పోరగల్లకే ప్రేమలు అట ఏందో ఏమో అయ్యో నర్సవ్వ గట్లంటవేందే మా చెల్లొల్ల ఊర్లా ఏమైందో తెలుసా ఏమైంది లింగక్క అయ్యో పెళ్ళయ్యి ఇద్దరున్నదానికి పడుసు పోరడు 18 ఏండ్లట వాడు అలవాటు అయిందట కాదు ఊర్ని దానికి 32 వయసు దానికుంటది ఈయనకేమో 18 అట ఇక ఓ రోజు మొగనికి దొరికిర్రట దొరికితే ఏంది కథ అని వాడు రోడ్డు మీద గుంజుకొచ్చి అడిగితే నాకు ఈ పోరడే కావాలని ఇదంటదట నాకు ఈమెనే కావాలని ఆ పోరడు అంటాడట పోరని తల్లి తండ్రి అందరు వచ్చినా కూడా నాకు ఎవ్వలద్దు నాకు ఈమెనే కావాలని పోరడు దీంతోటే ఉంటాడట కాదు ఊరోత పాడుగాను దాన్ని ఊళ్ళకే ఎల్లగొడతా అయిపోగా దాని మొగడు ఏమనలే ఏమనుడు ఎక్కడిదే పొట్టు పొట్టు దంచిండట విడాకులు ఇస్తుండట ఇక నాకు ఇది వద్దు దీని కథ వద్దని అయ్యో ఆ పోరానికి ఏం మందు పెట్టి పాడైందో ఇది అందుకే ఇది కావాలని వాడంటాడు ఇదేమో ముసలి ముఖం పెట్టుకొని ఇది ఉంటది ఆ పోరడు పడుసు పోరడు 18 ఏళ్ళేనట కాలం పాడగానే బాగా ఎడిపోయింది అందుకే లేనిపోని రోగాలు వస్తాయి మరి ఘోరంగా తయారైతారే పడసోళ్ళకేమో ముసలోళ్ళు కావాల్సి వస్తుంది ముసలోళ్ళకేమో పడసోళ్ళు కావాల్సి వస్తుంది ఏందో ఏమో లోకం పాడగాను కొన్ని నీళ్లు దేపోయే తెత్తలింగక్క చెట్టు కింద పెట్టినా క్యాన్ పట్టుకత్తా పట్టుకరాపో పెద్దదే నీళ్ళ క్యాన్ నింపిర్రు నర్సక్క ఇట్లా పనికి వచ్చినట్టున్నారు కదా ఇక పెసరు లేచిందేమో పెసరు చేనులో కలుపుతాన్నట్టున్నారు కదా గడ్డి మంచిగా పని చేసుకుంటాంది నేను కూడా ఒక మడి పెసర్లు అయ్యే పోవు ఇంట్లోకు అయ్యేటిది నాకేమో ఏ తెలివి లేదా మొత్తం పొలమే ఎత్తిని నేను అమ్మో ఇది ఎత్తదా ఎత్తనే ఎత్తే బాహుబలి కదా ఎత్తినట్టు అయిపోయింది కదనే ఇంకొంచెం మడి ఉన్నది ఒక పక్క నాకు ఒక్కదానికి అవుతుంది ఇక రేపు వచ్చి కలుపుతా గాని మా అవుతుంది నీకు ఒక్కదానికి గాని టైం బాగానే అవుతుంది గివర్ దాకా కలిపిమి అయితే పోంగ లేటుగా పోలేదా మీరు ఓర్రి నేను ఇల్లు కాడికి పోయేస్తా సరే సరే ఇల్లు దగ్గరకు పోయేద్దాం మరి పని అయిందో ఏడు దాకా వచ్చిందో ఏమైందవ్వా ఇటు మొకై రాలే ఇయ్యాల అన్నా నేను అటు పనికి పోయినే పొలం కాడికి ఇవాళ గడ్డి కలిసినమైతే బాగా పచ్చ కదా వచ్చిండవ్వా పోయిర్రా నే పనోళ్ళు ఇప్పుడే పోయిర్రు ఇక నేను ఎక్కడి అక్కడ చదిరి పోతాన్నా ఇంటికి సరే సరే అన్నా నా మాట మీదకి మీరు మంచిగా తొందర కంప్లీట్ చేస్తుర్రు సరే గాని అవ్వా మేము కంప్లీట్ చేస్తున్నాం గాని మరి టైల్స్ గిట్లా మాట్లాడుకుంటావా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అయ్యో నాకు ఎవ్వరు తెలియదే గదే మరి టైల్స్ వేయించడానికి నీకు ఎవరన్నా తెలుసా తెల్ల వేయించుతావా కర్ర వేయించుతావా ఎట్లా తెల్ల ఎత్తే మరకలన్నీ పడతాయి ఇప్పుడేందో ప్యాషన్ కప్తున్నాయి కదా గిట్లా వెరైటీగా నేను ఫోన్లో చూసుంటిని అది నీకు పంపిస్తా నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మరి ఉన్నారవ్వా గదే మరి ముందు ఎప్పి పెట్టాలి కదా మనం చెప్పే నువ్వు ఎప్పు అన్ని నువ్వే చూసుకోమని చెప్పినా కదా సరే అవ్వా చెప్పుతా ఇక పోతాన్నా నేను కూడా పోయిరా రేపు పొద్దుగాల ఓసారి రాయిటు ఎందుకే ఏమైనా పనా రావ్వా ఓసారి అత్తగాని
నా ఇల్లు అవుతుంది. నాకైతే మస్తు సంతోషం ఉన్నది. దేవుని దయ వల్ల మంచిగా ఏ అడ్డంకులు రాకుండా నా ఇల్లు కంప్లీట్ అయితే నాకు అదే చాలు. పాపం ఈ మేస్త్రి అయితే మంచిగానే కంప్లీట్ చేస్తాడు. ఆగమాగం చేస్తలేడు కదా పని అయితే. రేపు ఎందుకో రమ్మన బట్టే రేపు ఇటు వచ్చి జరసేపు ఉండి ఇక ఒక్కదాన్నే పోయి ఆ మడి కలిసి రావాలి. హలో సురేష్, ఏం చెప్తున్నావు? గీ టీ స్టాల్ కాడికి రా. ఏం లేదు రాజన్న, వస్తాను. తొందర్రా. నమస్తేనే బాపు. నమస్తే నమస్తే. ఏం చేస్తున్నావయ్యా ఇడ? ఏం లేదు, గా సురేష్ వస్తాడంటే ఈడ కూర్చున్నా. నువ్వెందుకు వచ్చినావే బాపు? అట్టిగానే అట్లా ఉప్పోసకి ఇటు వచ్చినా. నమస్తే రాజన్న. దా. ఏమైంది రాజన్న, ఎందుకో రమ్మంటివి? ఏం లేదు, నేనోటి అనుకుంటాన్న సురేషు, ఆ ముచ్చట నీకు చెప్పుదామని రమ్మన్నా. ఏంటిది రాజన్న? ఇంటికే అత్త అయిపోవు కదా? ఇక ఇంటికేం రావాలి, నేను దుబాయ్ పోదాం అనుకుంటున్నా. ఏంది రాజన్న, ఈడ పొలం పని ఇదంతా తీసిపెట్టి దుబాయ్ పోయి ఏం చేస్తావు? మా ఊర్లో అయితే బొచ్చడు మంది పోయిర్రయ్యా. అక్కడికి పోయిన వాళ్ళే మంచిగా బతుకుతారు, మంచిగా సంపాదించుకుంటారు. ఈడ ఏం పాడైంది, ఎంత చేసినా పొక్కలకే పోతాంది. అదేనే బాపు, నేను కూడా అనుకుంటున్నా. ఇక పిల్లలు పెద్ద పెరుగుతారు, ఈ పొలం పని చేసిందంతా మళ్ళీ అల్లనే పెట్టుడైతాంది, రూపాయి మిగులుతలేదాయే. అయ్యో రమకు ఒప్పుకున్నదా మరి? చెప్పినా ముచ్చట అయితే పోతా, మరి ఆలోచించి చెప్పు అని. అద్దు ఇన్నేదైనా పని చూసుకో అంటాంది. కానీ ఇక్కడ ఏం పాడైంది, అద్దు నేను పోతా, ఒక 2 సంవత్సరాలు పోయత్తే ఇంత చేతులు ఇన్ని పైసలు ఉంటాయి, ఆడపిల్లు ఉండే పెరగబట్టే అని చెప్పినా. ఏడైనా పని చేసుడే కదా రాజన్న, అదేదో ఇన్నే చూసుకుంటే అయిపోతుంది కదా. ఏమో మా దోస్తులు ఇద్దరు వేర్రు, మంచిగా ఉందట పని, మళ్ళా జీతం కూడా మంచిగా ఉందట. అందుకే నన్ను రమ్మని అని అంటున్నారు. ఇంకా వేకెన్సీస్ ఉన్నాయట. అయితే అదే ఇక నా భార్య మరి ఏమంటుందో, ఒప్పుకుంటే ఇక పాస్పోర్ట్ తీద్దామని అనుకుంటున్నా. పో అయ్యా, అక్కడ జీతం మంచిగా ఉంటుంది, మంచిగా ఏ టెన్షన్ ఉండదు, పని చేసుకుంటా పైసలు ఇంత వెనకేసుకోవచ్చు. అవునా, గీ ముచ్చట చెప్పడానికే పిలిచినవా? ఇది చెప్పుదామనే పిలిచిన కానీ ఇప్పుడు పాస్పోర్ట్కి మళ్ళా అటు టికెట్ గిట్లా పైసలు కట్టుడు ఉంటుంది కదా సురేషు. మరి నువ్వే ఇంత సహాయం చెయ్యాలి. మళ్ళీ నేను అడిగిపోయినాక ఒకవేళ జీతం గిట్లా వస్తే నీకు పంపిస్తా అని అడుగుదామని. నువ్వు పోయిన వరకు యుద్ధం తీయ రాజన్న. 1,00,000 దాకా చేతిలా ఉండాలి కదా? ఉండాలి కానీ అన్నిటికి కావద్దా? అదే నీకైతే మాట ఎప్పుంచుదాం, మళ్ళా నేను అక్కడికి పోయినాక పంపుతా అని. సరే రాజన్న, చూద్దాం. అదే పిసలెత్తాంది, పైస ఉంటే ఏదైనా ముందు పడవచ్చు, పైస లేకపాయే. ఇవాళ రేపు పైసతోటేనయ్యా పని, పైస ఉంటే ఏదైనా చేయగలం. మరి నేనైతే పోవాలనే అనుకుంటున్నా. ఇక మరి లాస్ట్కు ఇక ఎట్లయితుందో కానీ పైసలైతే 1,00,000 రూపాయలు కావాలి సురేషు. మళ్ళా నేను పోయేది ఉంటే మాత్రం నీకు జీతం అచ్చుడితోటే పంపిస్తా. సరే రాజన్న, చూద్దాం. సరే మరి నేను పోతా, జున్ను ఒక్కతున్నది ఇంటికాడ. పోయిరా. దుబాయ్ పోవాలనుకుంటున్నావా, లేకపోతే ఇక సౌదీ ఇట్లనా? నా దోస్తులు పోయింది దుబాయేనే. సరే తి. ఏమైందే, ఇల్లు పని మంచి జరుగుతుందా? పనోళ్ళు వస్తుర్రా రోజు? వస్తారు. పోతన్నయ్యా, అట్లా టైంపాస్కి వచ్చినా మా వాళ్ళు ఆగమవుతారు మరి ఎటు వేయండో అని. పో. నాకు కూడా పైస మీద ఆలోచన పెరుగుతుంది. ఇవాళ రేపు పైస ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది. నా పిల్లలు కూడా పెద్దగా అవుతుర్రు. నేను ఖచ్చితంగా పోవాలి, దుబాయ్కి పోయి ఇంత సంపాదించుకోవాలి. అమ్మా బాపేటవాయే? ఏమో బిడ్డ, తిన్నాడు అట్లా బయటకు పోయిండు, ఇంకా రాకపాయే కదా. ఓ మమ్మీ, మనం కొత్త ఇంట్లోకి ఎప్పుడు పోవుడే? అయ్యో బిడ్డ, ఇల్లు పూర్తి కావద్దా? పూర్తి అయినాక పోదాం. నాకైతే ఎప్పుడెప్పుడు మన కొత్త ఇంట్లోకి పోవాలని ఉన్నదే. అవునా బిడ్డ, పోదాం కావద్దా నాని? పనులు జరుగుతున్నాయి కదా. అమ్మే, నువ్వు ఆ పని ఈ పని చేసిడేమో గాని మస్తు బక్కగా అవుతున్నవే. ఏం చేయాలి బిడ్డ, మీ గురించి కష్టపడాలి కదా నాని. నేను చేసే ప్రతి పని మీకోసమేనాయే. నేను కష్టపడితేనే రేపు మీరు మంచిగా ఉంటారు. అవునానే? మీరు దేని మీద ధ్యాస పెట్టకుండా మంచిగా చదువుకోర్రి, సరేనా? చదువుకొని జాబ్ తెచ్చుకోవాలి మీరు, నా పేరు నిల్చోబెట్టాలి. నేనైతే ఖచ్చితంగా నిల్చోబెడతానే అమ్మా. నేను కూడా. ఓ బాపు, ఎటు పోయినవే?
నేనేటి పోయినవ్వా అట్లా బయటకు పోయిన ఉప్పోసకు గా టీ దుకాణం కాడ కూసున్నా ఇక పిల్లగాడు నేను మాట్లాడుకుంటున్నాం. ఏ పిల్లగాడే? ఏగ రాజు గా సురేష్ వచ్చిర్రాడికి. అవునా, గాళ్ళతో ఏం మాట్లాడుకుంటున్నవే? ఏం లేదు బిడ్డ, గా రాజట దుబాయ్ పోతాడట. ఏంది? ఎందుకట? ఏమో బిడ్డ, ఇడ పని చేస్తే రూపాయి మిగులుతలేదట, పిల్లలు పెరుగుతారు ఎట్లా అని ఇక దుబాయ్ పోతా అది ఇది అని సురేష్ తోటి మాట్లాడుతాండు. పైసలు అవసరం ఉంటాయి కావచ్చు, ఓ 1,00,000 రూపాయలు కావాలి సురేష్, ఒకవేళ పోయేది ఉంటే నీకు జీతం పడ్డాక పంపిస్తా అని ముచ్చట పెట్టుకుంటా అంటే నేను అన్నే కూర్చున్నా. ఓహో, దుబాయ్ పోతా అని ప్లాన్ ఎత్తాండా? అయితే పోని, ఇక్కడున్నా మంచిగా బతకాలి అందరు గాని. అవునా? వాళ్ళ భార్యనేమో అద్దంటుందట. ఇక మా భార్య అద్దంటుంది కానీ ఒప్పియాలే, మెల్లగా పోవాలి అని అంటాడు. దుబాయ్ పోతే బొచ్చడు సంపాదించుకోవచ్చే పైసలు. ఆడ బోల్డ్ దోమినోళ్ళకి 50,000 60,000 ఉంటాయట. అవునా అవ్వ, గంతగనం ఉంటాయా? అవునే అమ్మ, మరి అందరూ పోయేది ఎందుకు అనుకుంటున్నావు దుబాయ్కి? పైసలు లేవని బాగా బాధపడతాండు పాపం. అవునా? ఆ సురేష్ నువ్వు అడిగిండు. సరే సరే చూద్దాం తీ, నువ్వు పోయేవరకనా ఆ పిల్లగాడు అన్నాడు. సరే తీయే, ఇక వందం పారి, నాకు నిద్ర వస్తుంది. మళ్ళా పొద్దుగా లేచి ఆ పనులున్నాయి ఈ పనులున్నాయి. అబ్బా రోజు నెరివాడు అవుతుంది, నాకేమో అన్ని గుంజుకొస్తాయి. ఏం చేస్తావు బిడ్డ, ఈ ఇల్లు అయ్యేదాకా కొంచెం కట్టపడాలి. మరి ఇల్లు కాడ ఏం పని చేసింది లేదు కానీ ఇటు చేను పనికి అటు ఇటు పోనీకే నాకంతా ఆగమాగం పిసపిస అవుతుంది. ఇక అట్లనే ఉంటదబ్బా పానం. సరే పడుకుందాం పార్రిగా. హాయ్ మమ్మీ, నేను ప్రెగ్నెంట్ అని పాపం ఇట్లా బాగా పెద్దగా వేయించి వేసిండు బెడ్. మంచిగా ఉంది కానీ ఎటువేంటి ఇంకా వస్తలేడు. ఎటువేనవురా? చెప్పినా కదా రాజన్న రమ్మన్నాడు పోతున్నా అని. ఆహా, ఏం మాట్లాడిండు? చెప్తా గాని డ్రెస్ చేంజ్ చేసుకోకపోయినావు, శారీ మీదే పడుకుంటావా ఏంది? అబ్బాయి ఏం కత్తిరా, చేంజ్ చేసుకునే ఓపిక లేదు. సరేలే, ఒక 5 minutes నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. సరేరా. పాపం మా నానమ్మును తాతయ్య ఏం చెప్తుర్రో ఏమో, ఇలా ఫోన్ కూడా చేయలేదు, వాళ్ళన్నిటి రాలేదు. రేపన్నా నేనన్నా పోవాలి, లేకపోతే వాళ్ళనన్నా రమ్మనాలే. ఏమైంది బంగారం, ఏం ఆలోచిస్తాను? ఏం లేదురా, ఇలా నానమ్మను తాతని చూడలేదు, మనము కూడా పోలేదు, వాళ్ళన్నిటి రాలేదు. సరే రేపు రమ్మంటలే. ఏందట రాజన్నకి, ఏమైందట? ఏం లేదు, దుబాయ్ పోవాలనుకుంటుండట, పైసలు అడుగుతుండు, 1,00,000 రూపాయలు సెట్ చేయవా సురేష్ అని. నువ్వేమన్నావురా? చూస్తానన్నా, అల్లా భార్య ఒప్పుకుంటలేదట గాని పోనీకి. నేనైతే పోతా, ఒకవేళ ఖచ్చితంగా తెలియదు కానీ ఒకవేళ పోయేది ఉంటే 1,00,000 కావాలి, మళ్ళీ పోయినాక జీతాల వరకు సెట్ చేసి పంపిస్తా అని అంటాడు. అయ్యో, గట్ల భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టి ఇది గంత దూరం పోతే ఎట్లరా? ఏమో ఇక వాళ్ళకే తెలుసు కానీ. రేపు హాస్పిటల్ వెళ్దామా? రేపు అద్దురా, ఎల్లుండి వెళ్దాం. సరేలే, జాగ్రత్తగా ఉండాలి బంగారం. నువ్వు ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యేదాకా ఊకే అటు ఇటు తిరగద్దు, సరేనా? నేనేడు తిరుగుతున్నారా, అన్ని పనులు ఏవట్టే. అంతే, నువ్వేం చెయ్యొద్దు, నీకు స్నానం కూడా నేనే చేపిస్తా. నాకు నీలాంటి మంచి భర్త దొరకడం నా అదృష్టం రా. నాకు కూడా బంగారం, నీలాంటి అందమైన భార్య రావడం నేను చేసుకున్న పుణ్యం. సరేలే. ఇంకా మన లైఫ్లోకి పాప వస్తే మన లైఫ్ అయితే మంచిగా ఉంటుంది. నాకైతే ఎప్పుడెప్పుడు ఆ పాప పుట్టాలి, ఆమె నేను చేతుల్లో ఎత్తుకొని ఆడియాలి అని ఉన్నది. అవునారా? పాప 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 పాపనే కావాలా? అవును, నీలాంటి ఒక అందమైన పాప ఉడితే ఇక నా జీవితానికి చాలు, నువ్వు పాప అంతే. అవ్యురా. లవ్ యూ సో మచ్ బంగారం. మీరుంటే చాలు నా జీవితానికి, నేను సంతోషంగా ఉండడానికి. సరే రా, ఇక పడుకో. ఏమైంది రామా గట్ల డల్లుగుంటున్నావు? నేను మన కోసమే కదా, మన పిల్లల కోసమే కదా పోతా అంటున్నా. నిన్ను వదిలి నేను ఉండనండి. నువ్వు లేకుండానే నేను ఒక్క నిమిషం ఉండలేకపోతున్నా. అట్లాంటిది 2 సంవత్సరాలంటే నేను ఎట్లుంటా చెప్పు? అవసరం లేదు, నేను ఇక్కడ కూలి పని అయినా చేస్తా, కైకిలైనా పోతా, నేను కష్టపడతా, మీరు ఇంకేదన్నా పని చూసుకొని ఇక్కడే కష్టపడండి. అంతేగాని దూరం పోడు నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అండి, నీకు దండం పెడతా. నన్ను నా పిల్లల్ని పెట్టి మీరు దుబాయ్ పోడు నాకు ఇష్టం లేదండి.
అయ్యో బంగారం గిట్ల అయితే ఎట్లా చెప్పు, అక్కడికి పోతే పైసలు ఎక్కువ వస్తాయి, ఆ పిల్ల ఆడపిల్ల పెరుగుతుంది, నాకు మన బిడ్డ గురించే రందవుతుంది. ఇక్కడ ఉండి ఊకే ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలకు పోయే బదులు అక్కడ ఉండి మంచిగా పని చేసుకుంటే అయిపోతుంది కదా. కాదండి, నేను మా అన్నయ్యతో మాట్లాడతా, ఇక్కడ ఏదన్నా వర్క్ ఇవ్వడమంట మీకు, అంతే తప్పించి నన్ను నా పిల్లల్ని వదిలిపెట్టి పోనీకి అస్సలు లేదు. నేను పంపియ్య ప్లీజ్. రే బంగారం మంచిగా ఆలోచించురామా, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఆ వేకెన్సీస్ ఉన్నప్పుడు పోతే అయిపోతుంది కదా, ఎందుకు ఇట్లా చెప్తాను. నాకు ఇష్టం లేదు, నిన్ను వదిలిపెట్టి నేను ఉండా చెప్తున్నా. అరే మన పిల్లలు పెద్ద పెరుగుతుర్రు, ఇంకా వదిలిపెట్టి ఉండానంటే ఏమన్నట్టు. అంతే అండి, ఇక్కడ ఏదైనా పని చేయరు కానీ మీరు దుబాయ్ పోవడంటే నాకు ఇష్టం లేదు. కొంచెం మంచిగా మైండ్ పెట్టి నిమ్మలంగా ఆలోచించు ప్లీజ్. నేను ఎందుకు చెప్తున్నా అనేది అర్థం చేసుకొని మంచిగా ఆలోచించు. నేను ఆలోచించా. ఏ రమా, దీనికేం పుట్టింది, ఇదేమో గిట్ల చేస్తుంది, నేనేమో బతుకు తెరువుకు దుబాయ్ పోతా అని నేనంటే ఇదేమో అద్దు అద్దు అని అంటది. సురేష్ పైసలు ఇస్తే నేను పోయి తప్పు తెరుపుకొని ఎన్నో కొన్ని ఎన్నికేసుకుందామని నేను ఆలోచనతో ఉంటే ఇదేమో అద్దు అద్దు అని ఇది మొత్తుకుంటాంది. ఏం చేయాలి నేను? నిన్న జున్నవ దగ్గరికి పోయి కలిసి వస్తేమో మంచిగా తాగి ఇవన్నావు. అయ్యో నువ్వుతే ఏమైంది మరి? నేను పోదామనుకున్నా, నాకేమో సాతనై పాడగాలేదు. కొడుకు గంత మంచిగా చెప్పిపాయే, అటు మనవరాల దగ్గరికి పోయిరా బాపు అని ఏమో మంచిగా తాగిండు పన్నడు. 500 ఇచ్చిపోతే కొడుకు నిన్ననే ఊటప్ప ఎత్తివి 200 రాయి 300 ఉంచుకుంటే ఏమో కడుపు కొట్టుకపోయిందా? మొన్న పెళ్ళప్పుడే గంతగానం తాగుతివి. అబ్బో నువ్వు తట్టెడు తినచ్చు కానీ నేను తాగే వరకే వస్తాను నాదే మళ్ళీ. ఓ సిమ్ముండ కొడక, తట్టెడేడ తిన్నా, నీ ఎప్పుడు ఏడుపు నా మీదనే పాడైతుంది నీది. మరి నేను తాగితే నీకేమైతుందే? నిన్ను అడిగిన రూపాయి నా కొడుకు ఇచ్చిపోయిండు, తాగినా అయిపోయింది, దానికి లొల్లెందుకు చెప్తాను? ఓ మాజరేతి, నిన్ను చూస్తే మంట పెట్టబుద్ధి అవుతుంది నాకు. మరి పెట్టు ఒక సిత్తం, ఒకటేసారి ఒడిచిపోతాయి, లొల్లుండదు కదా. అట్లా పెట్టినా నాకే బాధ, మళ్ళా దినాలకు సంవత్సరికానికి కావద్దా పైసలు? ఓ నీ ముఖం మండ, అబ్బా నన్ను సంపుదామని గుర్తున్నావు ఇక. ఏందో తాగి ఏందో ఉర్రబడితివి, కలవరియబడితివి, అంత పిసలెత్తాంది నాకు. నువ్వు గిట్లా తాగినావనుకో చూడు, ఇంట్లో నువ్వే ఉంటావు, నేనైతే ఉండేగా. ఇటు పోతావే ఉండపోతే? అంతే ఉండా, ఏందన్న పోయి బయట దుంకుతా. అబ్బో నువ్వేం దుంకుతావే, నువ్వు నన్ను నూకేదాకా నువ్వు అడవు. ఓ ఇప్పుడే వస్తుర్రా అవ్వా? ఇప్పుడే వస్తానమ్మమ్మ. ఏమైంది లొల్లి పెట్టుకుంటుర్రు? ఏమైందే తాత, నిన్న నా దగ్గరికి రాలేదు మీరు? మీ తాత బాగా తాగి వన్నడవ్వా, మీ తాత అత్తడు కావచ్చు అని నేను చూసుకుంటున్నా. ఇక నాకు సాతనే కాలేదు బిడ్డ, నిన్న పొద్దంతా వండే ఉన్నా. అవునానే? సరే గాని నానమ్మ, నువ్వు ఒకసారి కళ్ళు మూసుకోయే. ఎందుకు అవ్వో కళ్ళు మూసుకునుడు? కళ్ళు మూసుకోకుండా మంచిదే గాని అటు సైడ్ తిరుగు, మేము ఇటు చూడమన్నప్పుడే మా దిక్కు చూడు, సరేనా? ఎందుకు అవ్వా? వాళ్ళు తిరుగుమన్నప్పుడు తిరుగుతేందే? తిరుగుతున్నా తీయలేవు. నువ్వేయిరా. సరే సరే ఇటు తిరుగు అమ్మమ్మ. ఇగో అమ్మమ్మ, నీకోసం బంగారు గాజులు. నాకెందుకయ్యా? నీకు ఒకసారి నేను చెప్పిన బంగారు గాజులు ఏంచుతా అని, నీకు గుర్తున్నదో లేదో గాని అమ్మమ్మ, మా పెళ్ళైనాక ఇద్దామని అనుకున్నా, అందుకే నీకోసం ఇప్పుడు తీసుకొచ్చిన. తీసుకోయే నానమ్మ. నాకెందుకవ్వా, మీరు మంచిగా ఉంటాయి. తీసుకో నీకోసమే తెచ్చిన. అబ్బో మంచిగున్నాయి అయ్యా. ఎంత ఇవి? తులం 2 తులాలే. అయ్యో బాంచను బిడ్డో, నేను ఎప్పుడు గింత బంగారం చూడలేదు. నీ దయ వల్ల ఈ గాజులు చూస్తానా. ఎప్పుడో చెప్పినా అమ్మమ్మ నేను నీకు ఇస్తా అని, కానీ ఇక పెళ్ళైనాకనే ఇద్దామని మనసులో అనుకున్నా, అందుకే ఇన్ని రోజుల పొంటి ఇయ్యలేదు. ఇగమ్మ మళ్ళీ ఆగదు పో గాజులు వేసుకొని. ఆగరాదే తాత పాపం. ఓ ఎప్పుడన్నా వేయించినావా నీ ముఖానికి? గా పుస్తలే ఎరక బంగారి, ఇక ఏవి తెలివై. అయితవైతే మన జున్నవ్వ పుణ్యమా అంట, మా నా సురేష్ చేయించిండు కదా నీకు. నాకెందుకవ్వా జున్నవ్వా, ఉండని తీ బిడ్డ నీ దగ్గరనే. దద్దు నానమ్మ, నువ్వే వేసుకోవాలి. రేపు నువ్వు పోయినాక జున్నవ్వకే అయితే.
అబ్బో తీట ముసలోనివి, నేను పోవాలనే చూస్తాను కదా. అయ్యో మాట అట్లా అంటాననే. మంచిగా ఉన్నాయా అమ్మమ్మ? అబ్బో బిడ్డో సూపర్ ఉన్నాయి అయ్యా. అయితవైతే కాళ్ళు అయితే కడుక్కున్నారు కదా, ఇంట్లోకి రారు బిడ్డ, కూసుందురు రారి. సరేనే. దీనికేం బుట్టి పాడైంది? అగో మీరేం వేసుకోలేదు కదా. ఏందే నరసవ్వ పురాత ఎడిపోతాంది, ఏమైందే? నన్ను చూసినోరు తెలుస్తారు. ఏం లేదు ఓ బోసక్క, మీరా అంగేది? అయ్యో నేను మర్చిపోయి పాడైందే. రోత పాడగాను గది మర్చిపోతావా మీద వేసుకున్నాడు? మా బావ నాతోటి లొల్లి పెట్టుకొని వచ్చిండే, ఇక నేను ఆగమాగం మీద తానం చేసిన కింద పాయింట్ వేసుకున్నా కానీ మీది వేసుకున్నాడు, మర్చిపోయి పాడైందే. ఈ బావ పాడగాను బావ ఎట్టిపోతాడు? బావ రాడా? దీనికి బట్టలు వేసుకొని కూడా తెలుస్తలేదా? మొగోడు యుద్ధ ఎట్లా పాడైతుంది పాపా? పోతాననే అని బతుకు పాడుగాను, దాని ఏం బతుకు కాదు. బట్టలు వేసుకుంటూ మర్చిపోతారే నరసవ్వ, కావాలనే తీటకు. ఏమో అవ్వా తీట పాడగాను. నరసవ్వ తిన్నరానే? ఏమైంది మల్లక్క, బాగా సంతోషపడతాను? ఏం లేదే, నా మనవడు నాకు బంగారు గాజులు ఏంచిండే. ఈ మనవడెవరు? ఆ జున్నవ్వ భర్త. అవునా మల్లక్క? అవునే, ఎప్పుడో ముచ్చట నుండే నీకు బంగారు గాజులు ఏంచుతా అమ్మమ్మ అని. ఇక ఇయ్యాల తీసుకొని వచ్చిర్రే ఇద్దరు, నాకైతే మస్తు సంతోషం అవుతుంది. అదృష్టమంత్రాలే మల్లక్క. దావతియో మల్లక్క. ఇత్త కోడిని కొత్త తినబెడతా మీకు గాని ముద్దుగున్నయే. ఇటు తులం 2 తులాలు పట్టుకొచ్చిండు నా మనవడు. ముఖానికి గంత బంగారం ఎప్పుడు చూడలేదే నరసవ్వ. అయితే మల్లక్క ఏదో నీ మనవరాలు పుణ్యమా అంటూ నిన్ను నీ మనవడు మంచిగా చూసుకుంటాడు. అవునే నరసవ్వ, ఒకప్పుడు తిట్టినా గాని బంగారు కొండనేనే, పాపం మంచోడు. బంగారు గాజులు ఇచ్చే మంచోడు కాదా? అయితే ఉన్నారా పోయిర్రా? అట్లా కూసున్నారు పోయిర్రు, నన్నే అప్పటికి రమ్మన్నారు. ఇక నేను మా మల్లయ్య అటే పోతాం కొంచెం అయినాక. పోరి పోరి. ఏమైంది దీనికి ఇక్కడ కూర్చుండి ఏడతాడు? ఏమైందని ఏడతాడు? అడుగుదునా? అబ్బోద్దు. అసలు రాజు ఎందుకు ఏడతాడు? గీడ కూర్చొని బాగా ఏడతాడు. అడుగుదామనిపిస్తాంది కానీ అబ్బో వద్దు. ఒక్క పక్క చేను తొందరగా కలిసి పోవాలి. పోనేవులు చేస్తారు. హలో మేడం. అవునా? వస్తాను మేడం, తొందరనే వస్తా. ఓ రామా ఏంటిది? దోస్తులు చూసిరా అన్న వీడియో? మరి ఇలా మీకు ఒక క్వశ్చన్ అన్నమాట. అసలు రాజు ఎందుకు ఏడుతుండు గెస్ చేయుర్రి. లత ఎందుకు ఉరుకుతుందో గెస్ చేసి కింద కామెంట్ చేయండి. మీ గెస్ కరెక్ట్ అయిందా కాదా రేపటి వీడియోలో చూసుకోండి. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. 2500 లైక్స్ అన్న రావాలి దోస్తులు. మంచిగా సపోర్ట్